నమస్తే మామ, మా పిఎస్లో సంక్రాంతి కోలోళ్ళు ఇంటికి పోతున్నారు అనుకుందాం. నాకైతే బిలీవ్ లేదు, ఎవరో వెళ్తారు ఒకసారి అన్నాం. బాయ్, సంక్రాంతి పండగకి వెళ్తున్నావా? పోతున్నా బాయ్, 4 రోజులు హాలిడే బాయ్, నాకు ఎంసీ డ్యూటీ లేదు. అందుకని సంక్రాంతి ఇంటికి పోతున్నారా? ఇంటి సంక్రాంతి ఇంటికి పోతున్నావా? లీవ్ ఇచ్చినా? పోతున్నా. సిఎస్ఆర్ 3 days హాలిడేస్ ఇచ్చిండు. ఫస్ట్ ఇంకా సంక్రాంతి అంటే సంక్రాంతి పోతున్నారు ఇంటికి. అందరు లీవ్ పోతున్నారు బ్రో. మనకేం లీవ్ లేవు బ్రో. సరే సర్లే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? అదే 2000 పడ్డాయి మీకు పర్లేరా నాన్న చూపి ఏమొచ్చింది ఎన్ని వస్తుంది, పైసలు పోతాయి. ఇట్లా పైసలు పడ్డాను ముడిచి నువ్వు ఫోన్ పే చెక్ చేసుకున్నావు అనుకో, నువ్వు పిన్ ఎంటర్ చేయగానే నీ పైసలన్నీ బొక్క. అవునా? దాన్నే బాబు, దాన్నే జంప్ డిపాజిట్ స్కామ్ అంటారు. అట్లా వచ్చినావు అనుకో నీ పైసలు చూసుకోకే. ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్, కుంభమేళ ఫెస్టివల్ ఉంది కాబట్టి స్కామర్స్ ఇట్లా మనకి మెసేజ్ పెడతారు. అప్పుడు ఎమ్మటే మనం ఏం చేస్తాం, ఫోన్ పే ఆన్ చేసుకొని చెక్ ఇన్ చేస్తాం, బ్యాలెన్స్ చేసేసరికి స్క్రాట్ అవుతాయి. ఒకవేళ మీకు మెసేజ్ అలా వస్తే మాక్సిమం ఒక 1/2 hour వరకు ఫోన్ పే ఆన్ చేయకండి. ఒకవేళ ఆన్ చేసినా కానీ ఫస్ట్ రాంగ్ పిన్ కొట్టండి, అప్పుడు స్కామ్ కాదు. ఒకవేళ మీ మనీ లాస్ అయింది అనుకో, ఇందులో 1930కి టోల్ ఫ్రీ నెంబర్ ఫోన్ చేసి మీ కంప్లైంట్ రైజ్ చేయండి. బాగా చెప్పారు కానీ సంక్రాంతి నాకు సెలవు ఇచ్చేది మీకే లేదా? బాగా చెప్పారు కానీ సంక్రాంతి నాకు సెలవు ఇచ్చేది మీకే లేదా? నేను పోతున్నా. మాకంటే పండుగ ఫ్రెండ్స్, మీరు బాగా వేసుకునే పండుగ ఫ్రెండ్స్.